జగన్ గారే ఎందుకు వస్తారు అసలు? ఆయన చేసే మంచి పనుల గురించి వస్తారు. అందరికీ మంచి చేస్తారు కాబట్టి అదందరూ మనం కూడా ఆలోచించి ఆయనకే ఓటు వేసి గెలిపించాలనుకుంటున్నాం. మ్యామ్, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పాలన అనేది పూర్తిగా జనాదరణకి వ్యతిరేకంగా ఉంది. అసలు జనాలకి ఇలాంటి పథకాలు అవసరం లేదని మిగతా పార్టీలు అభియోగం చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత కులం చూడలేదు, మతం చూడలేదు, వర్గం చూడలేదు, ప్రాంతం చూడలేదు, ఎటువంటి భేదప్రయాలు లేకుండా మరి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి పథకాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం పెన్షన్ చూసుకుంటే మరి ముసలి వాళ్ళు మరి ఎక్కడికో గతంలో సచివాలయానికి ఉండేవి కాదు. ఇప్పుడైతే జగన్మోహన్ వచ్చిన తర్వాత సచివాలయం వ్యవస్థ వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. మరి ముసలి వాళ్ళు ఎక్కడికో వెళ్ళి పెన్షన్ తెచ్చుకొని లైన్ కాసే బాధ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1వ తారీఖు వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళకి ఉదయాన్నే డోర్ కొట్టి ఇదిగమ్మ పెన్షన్ అని ఈరోజు 3,000 చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అమ్మఒడి, ఆసరా, విద్యాదేవన, నాడు నేడు ఇలాంటివన్నీ పథకాలు తెచ్చి ముఖ్యంగా పిల్లలకు చదువుకోవడానికి ఒక ఉన్నతమైనటువంటి విద్యను ప్రవేశపెట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఇంట్లో ఒక దీపం వెలిగిస్తే అది ఇంటి అంతటికి వెలిగిస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో పిల్లలకు విద్య అనేది ఎంతో అవసరమని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆలోచించి ఈరోజు విద్యార్థులందరూ అమ్మఒడి కింద తల్లి అకౌంట్లో వేయడం, అలాగే మరి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ఈరోజు రాష్ట్రం అంతటా కూడా పూర్తిగా పేదరికం అనేది రూపుమాపడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి పథకాలనే వ్యవస్థను తీసుకొచ్చారు. పరిపాలన అనేది కూడా చాలా రాష్ట్రంలో చాలా అద్భుతంగా ఉంది. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన ఇతర రాష్ట్రాల కూడా ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సీఎం గారు మళ్ళీ 2024లో స్థానాలు గెలిపించుకోవడానికి సాయశక్తుల తూర్పు నుంచి మేము చేస్తాం. మేడం, ఇప్పుడున్న పార్టీ ప్రవేశపెట్టిన పథకాల్లో చాలా వరకు అసలు సంక్షేమం పేరుతో జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు అని మిగతా పార్టీలు చెబుతున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటండి? అది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? పొత్తులతో వచ్చిన పార్టీలు ఎన్ని దుష్ప్రచారాలైనా చేస్తాయి. నీతి నిజాయితీగా సింహంలో వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట ఇచ్చి అన్న మనిషి, ఆయన ఎదురులేని మనిషి. మళ్ళీ పులివెందుల పులి మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఈ పథకాలన్నీ అనవసరంగా ఇచ్చే వాళ్ళ నోళ్ళు ముగిస్తుంది మళ్ళీ వచ్చి. రండి, ఒక విద్యా దీవెన అని కానీ, ఒక పెన్షన్ అని కానీ, అమ్మఒడి కానీ, ఈరోజు చూసుకుంటే నాడు నేడు అన్ని వర్గాలుగా చూసినా కూడా ఆ పథకాలు అందరికీ నిరుపేదలకు చేరుతున్నాయి. ముఖ్యంగా ఆ నిరుపేదల ఇంటికి వెళ్ళి మీరు గడప గడపకి వెళ్ళి ఆ సంక్షేమ పథకాల గురించి మాట్లాడితే వాళ్ళ యొక్క మనసులోని భావాలను అది అభివృద్ధి చెందుతున్నారా లేదా ఆ పథకము, లేకపోతే అనవసరమైన పథకం అనేసి వాళ్ళ నోటమని మనం వినడం జరుగుతుంది ఈరోజు. మరి ఇలాంటి సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అందించాలి అంటే మనందరం తప్పకుండా ఆయన ఆశీర్వదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయవలసిందిగా అందరికీ చూసుకుంటే మరి వెలగపూడి రామకృష్ణ గారు మరి 3 పర్యాయాలు మరి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా నియోజకవర్గానికి ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే సూచనలు ఎక్కడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మరి లిస్టులో ఎమ్మెల్యే లేకపోయినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిధులతో ఈరోజు మరి నియోజకవర్గంలో కానీ మా వార్డులో 20 వార్డు చూసుకుంటే కానీ చాలా వరకు 99% జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన విధంగా వార్డు అంతా కూడా చాలా అభివృద్ధి చేస్తాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మరి అలాగే ఈ యొక్క ప్రజలందరూ ఆశీస్సులతో 2024లో నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థిని మేము ఉత్కంఠంగా మరి అందరూ కూడా ఏకపడి మరి ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకొని నియోజకవర్గంలో మరి ఎలాగైనా సరే ఈసారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. అయితే మ్యామ్, విశాఖలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అనే అభియోగం అనేది ప్రచారంలో ఉంది. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటండి? వారు పోటీ చేస్తే గెలుస్తారు అనుకుంటున్నారా మీరు? పవన్ కళ్యాణ్